డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోతూ గుక్కడి మంచినీళ్లు కావాలంటే కొడుకొని తాగేటువంటి పరిస్థితి. పారిశ్రామికంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి మండలం ముత్తుకూరు మండలం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటూ విపరీతంగా రాకపోకలు జరిగే ప్రాంతం. ఈ వేసవిలో మంచినీటికి ఇబ్బంది లేకుండా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీరామనవమి సందర్భంగా డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ పేరు మీద మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. జనసేన పార్టీ శ్రేణులు మెగాస్టార్ అభిమానులు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ముత్తుకూరు మండల జనసేన పార్టీ యూత్ బోలా అశోక్, దగ్గోలు సుమాన్ గిరిజన కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ రహీం, పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, కావలి మస్తాన్, పల్లాల సీను, గుడి సీనయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2 పండుగలు జరుపుకుంటున్నాం. మొదటిది ఎంతో ప్రీతికరమైనది శ్రీరామనవమి. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మించిన రోజు, కళ్యాణం జరిగిన రోజు. శ్రీరామనవమి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ యొక్క మంచినీటి చలివేంద్రాన్ని ముత్తుకూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. దానికి సహకరించినటువంటి మా సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడైనటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే శ్రీరామనవమి అంటే ఈ ఎండల తాపంలో ప్రజలందరూ కూడా ఈ ఎండకు అల్లాడిపోకుండా పానకాన్ని కూడా మేమందరం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తాం. రామరాజ్యం కొనసాగాలంటే ఇంకొక 15 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించాలి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ దీవెనలే ఈ శ్రీరామ రక్షగా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి వైపు నడిపిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రం రామరాజ్యంగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే పరిపాలన కొనసాగుతుంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగి పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆ రాముడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై శ్రీరామ్.